ప్రాబ్లం రాలేదు. అదే టైంలో అంతకన్నా ముందు నుంచే మా అమ్మగారికి బాగా కడుపు నొప్పి వేస్తుండేది. ఒక 15 రోజులకు, 20 నెల, 2 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు ఇలా కడుపు నొప్పులు లేవడం హాస్పిటల్ తీసుకెళ్ళేది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంజక్షన్లు, మెడిసిన్, గ్లూకోజ్లు ఇట్లా ఒక 2-3 సార్లు అయింది. ఒక రోజు తగ్గలేదు. తగ్గకపోగా హాస్పిటల్ బండల మీద దొర్లుతుంది, పొరలాడుతుంది, పెయిన్ భరించలేక ఆ డాక్టర్ నా దగ్గరకు వచ్చి నేను ఏమేమి చేయాలో అన్నీ చేసిన, ఇంజక్షన్ ఇచ్చినా, మెడిసిన్, గ్లూకోజ్ పెట్టినా, ఏం చేసినా తక్కువ అవుతలేదు. అసలు ఆమెకు ఏం ప్రాబ్లం ఉందో నాకు అర్థమవుతలేదు. ఇంతకుముందు తక్కువ అయ్యేది, ఇప్పుడు తక్కువ అవుతలేదు. అసలు ఆ ప్రాబ్లమే అర్థమైతే నువ్వు ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళవు అంటే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కామినేని హాస్పిటల్ తీసుకొస్తే అన్ని టెస్టులు చేసి అసలు మీ అమ్మకు కడుపు నొప్పి కాదు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, ఆ స్టోన్స్ వల్ల పెయిన్ వస్తుంది, స్టోన్స్ తీసేయాలి, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ కూడా ఒక 70 నుంచి 80 వేల ఖర్చు వస్తుందంటే పర్లేదు సార్ ఇమీడియట్గా ఆపరేషన్ చేయండి అంటే ఇమీడియట్గా చేయడానికి రాదు. చాలా సివియర్ ప్రాబ్లం ఉంది. ఎంత పెయిన్లో పెయిన్ చేయడం కరెక్ట్ కాదు. మీరు కొద్ది రోజుల వరకు మందులు వాడండి, ఆమెకు తగ్గుతుంది, తగ్గిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేస్తామంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి మందులు తీసుకొని వచ్చి వాడుతున్నటువంటి టైంలోనే మళ్ళీ వెస్టేజ్ కంపెనీ గుర్తుకొచ్చి మా ఫ్రెండ్ గుర్తుకొచ్చి ఫోన్ చేస్తున్నాను, అరే మీ దాంట్లో నాకు గ్యాస్ ట్రబుల్ బ్యాక్ పెయిన్ తగ్గింది కదా, మరి మా అమ్మగారికి ప్రాబ్లం వచ్చింది, మీ దాంట్లో ఏమైనా తగ్గుతాయంటే తగ్గుతాయి, వాడాలి, మినిమం 3-4 నెలలు వాడాలంటే నేను 5 నెలలు వాడించాను సార్. ఎన్ని నెలలు సార్? ఈ 5 నెలలు వాడించిన తర్వాత ఎప్పుడు కూడా ప్రాబ్లం రిపీట్ కాలేదు. రిపీట్ కాకపోయేసరికి నాకు ఎట్లయితే గ్యాస్ ట్రబుల్ బ్యాక్ పెయిన్ తగ్గిందో ఈమె కూడా తగ్గి ఉండొచ్చు అని ఆలోచనతో డబ్బులని వేస్ట్ చేద్దాం, తగ్గి ఉండొచ్చు అన్న ఆలోచనతో ఆపేసి ఇప్పటికీ 5.5 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎన్ని సంవత్సరాలు సార్? మరి నెల, 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి వచ్చే ప్రాబ్లం 5.5 సంవత్సరాల నుంచి కూడా ప్రాబ్లం రాలేదంటే మరి ప్రొడక్ట్ పనిచేస్తున్నాయా లేదా? దాదాపు 70 నుంచి 80 వేల రూపాయల సంగతి ఏంది, ఆపరేషన్ సంగతి ఏంది. ఆపరేషన్ అయితే దాదాపు ఒక 4-5 నెలలు బెడ్ రెస్ట్ ఇవ్వాలి. ఇవ్వాలా ఇవ్వద్దా? అది ఒక 4-5 నెలలు బెడ్ మీద వాడే పరిస్థితి ఈ ప్రోడక్ట్ రానియలేదు. ఒక ఆపరేషన్ క్యాన్సిల్ చేసినంటే ఈ ప్రోడక్ట్ వల్ల ఎంతో కొంత ఉందా లేదా? ఎంతో కొంత దమ్ము ఉంది కాబట్టి గ్యాస్ ట్రబుల్ రిజల్ట్ వచ్చింది నేను నమ్మలే, బ్యాక్ పెయిన్ రిజల్ట్ వచ్చింది నేను నమ్మలే, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం కి రిజల్ట్ వచ్చిందంటే ఇలా దమ్ము ఉంది కాబట్టి రిజల్ట్ వస్తుందని అప్పుడు నమ్మకం స్టార్ట్ అయ్యి సో తర్వాత వ్యవసాయం కూడా ఉంటే ఒక అరెకర పొలంలో వరికి వాడిపిస్తే 11 క్వింటాల పైన బియ్యం వచ్చినాయి. 20 ఏళ్ళ నుంచి పనిచేసినా కూడా వ్యవసాయంలో పనిచేస్తే ఎప్పుడు 6-7 క్వింటాలు వస్తే ఎక్కువ, అలాంటిది 11 క్వింటాల పైన బియ్యం రావడం వల్ల ఈ ప్రొడక్ట్ వ్యవసాయాన్ని కూడా పనిచేస్తున్నాయని అర్థమైపోయింది. వ్యవసాయాన్ని పనిచేస్తున్నాయి, ఆరోగ్యాన్ని పనిచేస్తున్నాయి, ఎట్లా వాడుకునే ప్రొడక్ట్లు బాగున్నాయి, బ్యూటీ కేర్ కూడా బాగున్నాయా లేవా? ఇవన్నీ వాడిన తర్వాత వెస్టేజ్ గురించి నాకు ఏం అర్థమైందంటే అరే వెస్టేజ్ లో కొత్తగా చేసేది ఏముంది, బయట కిరాణా షాపులలో కొనుక్కునేది ఎడగొంటున్నాం సార్. ఏమైంది? సిస్టమ్ అవుతున్నారు ఎవరన్నా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? అందరు డల్గా ఉన్నారు, ఏమైంది అసలు? ఏది ప్రాబ్లం? సో ఇవన్నీ వాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంట్లో కొత్తగా చేసేది ఏమి లేదు, కొత్తగా చేస్తున్నది ఏమి లేదు. బయట కిరాణా షాపులలో కొనుక్కునే వేడగొంటున్నాం సార్, బయట వ్యవసాయానికి ఫర్టిలైజర్లు కొని వేడగొంటున్నాం సార్, ఆరోగ్యానికి మెడికల్ షాప్ హాస్పిటల్ కొని వేడగొంటున్నాం సార్, అదేవిధంగా బ్యూటీ కేర్ షాప్ కొని వేడగొంటున్నాం సార్. ఇంట్లో కొత్తగా చేసేది ఏమి లేదు సార్. బయట షాపులలో కొనేవే వెస్టేజ్ షాప్ లో కొనుక్కోవడం వల్ల ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం కనిపిస్తుంది. ఆదాయం కూడా వస్తుంది. ఒక 100-200 బయట కొనుక్కోవడం వల్ల ఆరోగ్యం, బయట కొనుక్కునేది వెస్టేజ్ కొనుక్కోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది, అర్థమైపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. అప్పటికి నేను 5-6 నెలల నుంచి ప్రొడక్ట్ కంటిన్యూ చేయడం వల్ల వాడుతూ ఉండడం వల్ల ఇంకొక విషయం వెస్టేజ్ గురించి క్లారిటీ వచ్చింది. మరి ఆ విషయం కూడా మీకు చెప్పాలా సార్? చెప్పాలా వద్దా? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఫస్ట్ టైం మీటింగ్ వచ్చిన వాళ్ళు? ప్లీజ్ 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 అంతా పాతలేనా? ఏమైంది మరి? ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల సో ఇంకొక విషయం కూడా క్లారిటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ 4 షాపులలో, ఎన్ని షాపులు సార్? కిరాణా షాపు, వ్యవసాయం, ఆరోగ్యం, బ్యూటీ కేర్, ఈ 4 షాపులలో ఒక నెల ఖర్చు ఒక కుటుంబానికి మామూలుగా ఎంత అవుతుండొచ్చు? మామూలుగా తక్కువలో తక్కువ, ఎక్కువ కాదు, తక్కువలో తక్కువ ఎంత అవుతుండొచ్చు? ఎంత? 5,000, 4,000, 10,000, 5,000, 2 సార్లు అన్నారు మరి ఒకటే సారి. రైట్ అయితే కావా? ఈజీగా
వ్యవసాయం ఎవరన్నా 5,000తో చేస్తారా? వ్యవసాయం 5,000తో పోవాలన్న చెత్త కడిపోయినాం అనుకోండి ఇబ్బంది అవుతుందా? ట్రాక్టర్కే అయిపోతుంది 5,000 రూపాయలు. ఇంకా విత్తనాలు ఉంటాయి, చాలా ఉంటాయి సినిమా. ఇంకా అయినా కూడా 5,000తో అవుతుంది అని చెప్తుంది. అయినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. అయితే కావా మన 5,000 అన్న? అయితే కావా? 5,000 కాదు, కనీసం ఒక 3,000 అన్న బ్రహ్మాండంగా అయితే ఎస్ఆర్నో. అన్ని షాపులలో ఒక 3,000 కావా? ఒక నెలకు 3,000, 5 నెలలకు సార్ ఎంత? 15,000. మరి ఈ 3,000 రూపాయల ఖర్చు షాపులలో పోయే ఖర్చా ఆపే ఖర్చా? 5 నెలలకు 15,000 రూపాయలు కూడా ఈ షాపులలో పోయే ఖర్చా ఆపే ఖర్చా? ఈ ఖర్చు మీకేనా మీ ఇంటి పక్కలకా? అందరికి. మీకేనా మీ ఊరోళ్ళకా? అందరికి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి అయ్యేటటువంటి ఖర్చు ఎస్ఆర్నో. ఈ ఖర్చు నువ్వు ఆపడం ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేరు. ఎవరైనా లేరు. ఎవరి భూమి మీద కూడా ఎవరు లేరు. ఖర్చును ఆపలేము ఎస్ఆర్నో. ఇది ఏ ఖర్చు అంటే ఎవరి గ్రీన్ ఎక్స్పెండిచర్, అవునా కదా? మరి ఎవరి గ్రీన్ ఎక్స్పెండిచర్ తో మీరేమైనా బిజినెస్ చేస్తున్నారా అని అడుగుతున్నా. లేదు. బిజినెస్ లేదు చేస్తున్నారా? ఏమైనా ఆరోగ్యం ఏమైనా వస్తుందా? లేదు. సో ఈ ఖర్చుతో ఎలాంటి బిజినెస్ వస్తలేదు, ఎలాంటి ఆరోగ్యం కూడా రావట్లేదు, అవునా కాదా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 3,000 కావచ్చు, 5 నెలలకు 15,000, 15,000 ఖర్చు కావచ్చు. ఈ ఖర్చుతోనే వెస్టేజ్ లా ఎలా బిజినెస్ చేయొచ్చు, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. మరి ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నామా? బయట ఎంత అనుకున్నాం సార్? బయట 3,000. అవే ప్రోడక్ట్ వెస్ట్ లో కొనుక్కుంటే ఎంత అవుతుంది? 3,500. ఎందుకు ఎక్కువ అవుతుంది 500? క్వాలిటీ. ఈ ప్రోడక్ట్ అంటే బయట ప్రోడక్ట్ కంటే బాగున్నాయా బాగాలేవా? బాగున్నాయి. బాగున్నాయి అంటే బయట దానికంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎక్కువనే ఉంటాయి. ఎంత ఎక్కువ ఉన్నాయి? 500. ఖర్చా కాదు. కానీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ వల్ల, ఈ క్వాలిటీ ఉండడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఎస్ఆర్నో. ఆరోగ్యంతో పాటు ఇక్కడ ప్రొడక్ట్ అన్నిటి కూడా పాయింట్ ఉంటాయి, ఉంటాయా? వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్లకి పాయింట్స్ ఉన్నాయా? ఆ పాయింట్ 3,500 ప్రొడక్ట్ల పాయింట్ అని కలిపితే ఎన్ని పాయింట్లు అంటే సార్? 100. ఈ 100 పాయింట్లు అవడం వల్ల ప్రతి నెల 10వ తారీఖు రోజు ఎంత వస్తుంది అకౌంట్లకి? 100. సో అదే కాకుండా ఈ 3,500తో ఇమీడియట్ గా కొనుక్కున్నాం కాబట్టి అందులో ఒక 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తా ఉన్నారా లేదా? 10% అంటే 3,500 10% ఎంత? 50. ఈ రెండు కలిపితే ఎంత అయింది? ఇప్పుడు 450. 3,500 నుంచి తీసేసి ఎంత అయింది? 3,000. బయట ఎంత అయింది? ఇక్కడ ఎంత? 50 కూడా లెక్క పెట్టవా? లెక్క పెడతావు. సరే, పెద్ద ఖర్చు అయితే ఏమైతే అవుతలేదు కదా. కానీ జనాలు ఏం చెప్తారంటే ఇక్కడ 3,500 కొనుక్కుంటున్నారు, 100 రూపాయలు అకౌంట్ లోకి వచ్చి చెప్పట్లేదు, 350 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చేది కూడా చెప్పట్లేదు. ఇట్లా ఒక నెల కాదు సార్, ఒక 4 నెలలు తీసుకున్నాం. ఎన్ని నెలలు? 4 నెలలు. 3,500 చొప్పున 4 నెలలు తీసుకుంటే ఎంత అయింది? 14 నెలలు. ఎందాక ఒక నెలకే 100 వచ్చింది. ఇప్పుడు ఎన్ని నెలలు తీసుకున్నాం సార్? 4. మరి 4 నెలలకి 4 ఎంత అవుతుంది? 400. ఒక నెలకు 350 అంటే 4 నెలలకి ఎంత? 1400. మరి ఈ కిరాణా షాపు అంటే హోమ్ కేర్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, ఈ 4 షాపులలో ఒక 3-4 వేలు కావా? అయితే కావా? అయితే అదే 3-4 రూపాయలు బెస్ట్ లో తీసుకొస్తే ఎన్ని పాయింట్లు వస్తున్నాయి సార్? 100. అంటే 3-4 వేల రూపాయలు ప్రతి కుటుంబానికి అయ్యేటటువంటి ఖర్చా కాదా? అదే 3-4 వేల రూపాయలు బెస్ట్ లో తీసుకొస్తే ఎన్ని పాయింట్లు వస్తాయి? 100. ఈ 100 పాయింట్ల చొప్పున వరుసగా వెస్టీజ్ లో 4 నెలలు కొంటే వెస్టీజ్ కంపెనీ 5వ నెల ఒక నెలకే ఫ్రీ ఇస్తా ఉంది. 4 తరాల నుంచి ఉన్న ఒక నెల ఫ్రీ ఇచ్చిరా అని ఇక్కడ ఇస్తున్నారు. 4 నెలలు కొట్టే ఇస్తా ఉన్నా. 4 తరాల 40 తరాల నుంచి కూడా ఇవ్వలేదు బయట, అవునా కదా? 5వ నెల 2,515 రూపాయల ఫ్రాడ్ కూడా తీగిస్తుంది. ఎస్ఆర్నో. ఖర్చు పెట్టింది 14,000 కానీ క్యాష్ బ్యాక్ 400, ఫ్రీ కార్డు 1,400, 5వ నెల పెరిగింది 2,515 రూపాయలు. ఈ వర్త్ అంతా యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందంటే 4,315. సో మనకు 4,315 రూపాయల వర్త్ ఫ్రీగా వచ్చింది. ఈ ఖర్చు పెట్టిన దాని నుంచి రిటర్న్ నుంచి తీసేస్తే 9,685. 4 నెలలు కొనుక్కుని ఒక నెల ఫ్రీ. మొత్తం 5 నెలలకు ఎంత అవుతుందంటే 9,685. మరి బయట 5 నెలలకు ఎంత అయింది సార్? వెస్టీజ్ లా బయట ఖర్చు ఎక్కువైందా? వెస్టీజ్ లో ఖర్చు ఎక్కువైందా? బయటనా వెస్టీజ్ లోనా? ఇంటర్నేషనల్ క్వాలిటీ, గల్లీ కాదు, ఢిల్లీ కాదు, గ్లోబల్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ కూడా ఎంత ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ కూడా
గల్లీ ప్రోడక్ట్ల కంటే కూడా తక్కువకే వస్తున్నాయి. Yes. ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ కూడా బయట షాపు రేట్ల కంటే ఎందుకు తక్కువకు వస్తున్నాయి అనే డౌట్ మీకు వచ్చింది ఆల్రెడీ. ఆ డౌట్ నేను లాస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Yes. ఇంత మంచి ప్రోడక్ట్ అన్నావా సార్ ఎందుకు తక్కువకు వస్తుందని డౌట్ వస్తుందా లేదా? Yes. అది నేను లాస్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి చెప్పాలా అవుతా? రైట్ సార్. మరి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుందా? Yes. వస్తుందా వస్తలేదా? వస్తుంది. మీరే అంటారు కదా ఇక్కడ మాట్లాడిన మాటలన్నీ విన్న తర్వాత ఏమనిపించింది అంటే ఆరోగ్యం వస్తుందని ఆదాయం వస్తుందని. Yes. ఆరోగ్యం వెస్టిజా ఉందా? ఉంది. ఉంది కాబట్టి నేను కూడా మస్తు చూసిన వేస్ట్ ఫేక్ మోసం స్కామ్ కుట్ర అన్నీ ఎలా వచ్చినావయ్యా నువ్వు అంటే గ్యాస్ ట్రబుల్ తగ్గడం వల్ల, బ్యాక్ పెయిన్ తగ్గడం వల్ల, మా అమ్మకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ తగ్గడం వల్ల, వ్యవసాయానికి ఒక అరెకరా పొలంలో వరికి వాడిపిస్తే 11 బిడ్డల పైన బియ్యం రావడం వల్ల, మా మిస్సెస్ కి మెడనరల్ ప్రాబ్లము, బ్యూటీ కేర్ ప్రాబ్లము, నాన్నకి మోకాల నొప్పుల సమస్యలు, ఇవన్నీ రిజల్ట్ రావడం వల్లనే ఈ మైండ్ సెట్ మార్చుకున్న వెస్టీజ్ కంపెనీ మీద ఏమని మైండ్ సెట్ మార్చుకున్నా అంటే ఇలా కొత్తగా చేసేది ఏముంది బయట షాపులలో కొనేవే ఇలా కొనుక్కోవడం వల్ల ఏమొస్తుంది సార్? ఆరోగ్యం వస్తుంది. ఇంకో ఏమొస్తుంది సార్? ఆదాయం. 4 నెలలు కొంటే 5 నెలల ఫ్రీ వల్ల బయట షాప్ రేట్ కంటే వెస్టిజ్ ప్రోడక్ట్ రేట్ ఎక్కువనా రేట్ తక్కువనా? షాప్ చేంజ్ చేయడం వల్ల ఆరోగ్యం ఆదాయం బయట షాప్ రేట్ కంటే తక్కువ. మరి ఆరోగ్యం ఆదాయం నాకు ఒక్కరికి కావాలా మీ అందరు కావాలా? అందరికి ఆరోగ్యం కావాలి, అందరికి ఆదాయం కావాలి, అందరు కూడా బయట షాప్ రేట్ కంటే కూడా తక్కువ. మామూలుగా జనాల మైండ్ సెట్ ఎలా